ఇప్పుడు సోయా మిల్క్ని నేను గ్రైండ్ చేశాను మిక్సీలోని. ఇది తీసుకెళ్ళి ఇదిగోండి, ఈ విధంగా ఉంది మిల్క్, నురగగా వచ్చాయి. సో ఇప్పుడు దీన్ని నేను ఈ గిన్నెలో పోసాను. ఈ గిన్నెలో పోసాను. ఇప్పుడు దీన్ని నేను సిమ్లో పెట్టాను అన్నమాట. పూర్తిగా సిమ్లో పెట్టేసి ఈ విధంగా సిమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి. చూసారు కదా, సోయా మిల్క్ ఇట్లా ఉంది. దీన్ని మరిగించాలి. ఇట్లా ఉంది ఈ విధంగా. ఇది ఒక 5 నిమిషాలు ఈ విధంగా మరిగించుకోవాలి. కలపాలి. లోపల అడుగున మాడుతున్నట్టుగా అవుతుంది. మీకు అవసరమైతే కొంచెం వాటర్ పోసుకోవచ్చు. మరిగిన తర్వాత కొంచెం మరుగుతున్నప్పుడల్లా, అది కొంచెం దగ్గరికి అవుతున్నప్పుడల్లా చిక్కబడుతుంది. కొంచెం నీళ్ళు పోసుకోవచ్చు. ఒక గ్లాసుడు నేనైతే పోసాను. ఒక గ్లాసు నీళ్ళు ఎక్స్ట్రా పోసాను.